జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి అరెస్టు వారిని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం నుంచి ఉదయం 10 గంటలకు అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా వెహికల్స్ లో తిప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా భయాందోళనలకు గురి చేసి తిప్పి కరీంనగర్ కూడా తీసుకొచ్చి దాదాపుగా కరీంనగర్ చుట్టూతా ఒక 30 కిలోమీటర్లు తిప్పి మళ్ళీ వారిని వారి నివాసానికి తీసుకొచ్చినటువంటి సంఘటనను ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం కూడా చూసింది. అప్రజాస్వామికంగా, అమానవీయంగా, అన్యాయంగా మా పార్టీ అధ్యక్షుల వారిని అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేనికోసం ఈ అరెస్ట్ అనేటువంటి దానికి ఇవాళ ప్రభుత్వం దగ్గర కానీ పోలీసు యంత్రాంగం దగ్గర కానీ సమాధానం లేదు. ఈరోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు తనతో పాటుగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ కూడా ప్రతి మండలంలో శాంతియుతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేయాలి అనేటువంటి ఒక పిలుపునిచ్చి సంగ్రామ యాత్ర ప్రాంగణంలో వారు కూడా దీక్షకు కూర్చుంటున్న అనేటువంటి సమయంలో ఈ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి అనేటువంటి వార్తలు బయటకు వచ్చినటువంటి తరుణంలో ఢిల్లీ లిక్కర్ మాఫియాను తాను కీలక సూత్రధారిగా వ్యవహరించి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారని చెప్పి ఢిల్లీ ఎంపీ కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరుణంలో దాదాపుగా ఎమ్మెల్సీ కవిత గారి బంధువులు, వారి అనుచరులు, టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఒక 8 మందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అనుసంధానం చేశారు అనేటువంటి వార్తలు వచ్చిన తరుణంలో ఎమ్మెల్సీ కవిత గారు రాజీనామా చేయాలి, తాను రాజీనామా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు నిన్న కవిత గారి ఇంటి ముందటికెళ్లి శాంతియుతంగా నిరసన చేసింది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ గూండాలు, పోలీసు యంత్రాంగం మొత్తం కూడా వారిపైన దాడి చేసి దాదాపుగా 27 మంది కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టి అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఉదయం నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ఇవాళ మేము అడుగుతున్నాం ఒకటే, కవిత ప్రమేయం ఉంది అన్నటువంటి లిక్కర్ పాలసీ విషయంలో మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం మీకు ఉన్నా కూడా ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అని మేము అడుగుతున్నాం. ఇవాళ మీ కూతురు, ముఖ్యమంత్రి గారి కూతురు స్వయంగా తానే లిక్కర్ స్కామ్ లో ఉన్నారు అని చెప్పి ఒక ఎంపీ ఆరోపించిన తర్వాత డెఫినెట్ గా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అడుగుతారు. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని అడుగుతారు. మరి ఎందుకు అడగద్దు? అడిగినటువంటి వాళ్ళను మీ పోలీసులు, టిఆర్ఎస్ గూండాలు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అని మేము అడుగుతున్నాం. రాత్రంతా ఇష్టం వచ్చిన రీతిగా సెక్షన్లు మార్చి పొద్దుగాల మా లీగల్ టీం గట్టిగా ఉన్నది కాబట్టి మా కార్యకర్తలకు బెయిల్ తెచ్చుకునేటటువంటి పరిస్థితి మాకుంది. కానీ లేని పక్షంలో మీరు చేసేటటువంటి అన్యాయంగా, అక్రమంగా మీరు పెట్టేటటువంటి కేసులలో మా కార్యకర్తలకు రక్షణ ఎక్కడుంది అని మేము అడుగుతున్నాం. అంటే మీరు లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడం కోసం నిన్నంతా కూడా మా కార్యకర్తల పైన అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేసినారు. ఈ రోజు శాంతియుతంగా నిరసన దీక్షకు కూర్చోబోతున్నటువంటి మా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను భగ్నం చేయబోతున్నారు.
అంటే మీరు లిక్కర్ స్కామ్ చేయటము న్యాయమే, మీరు లిక్కర్ స్కామ్ చేయటము కరెక్టే, మీరు లిక్కర్ దందా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం సొమ్మునంతా కూడా దోపిడీ చేయడం కరెక్టే. ఇవాళ తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని రక్తాన్ని కూడా ఇవాళ మీరు జలగల్లాగా పీల్చుకో తిని ఇవాళ తెలంగాణలో వచ్చేటటువంటి డబ్బు సరిపోతలేదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా 20 బెల్ట్ షాపులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ కిలోమీటర్కి ఒకటి బార్ షాపులు పెట్టి వైన్ షాపులు పెట్టి ఇవాళ స్పెషల్ డ్రైవ్లు చేసి ఎవరన్నా తాగనోళ్ళు ఉంటే కూడా వాళ్ళను కూడా తాగిపిచ్చేటటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి సొమ్మునంతా కూడా ఒక కుటుంబంగా మీరు దోచుకున్నారు. ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి లిక్కర్ పాలసీగా తయారైంది దోపిడీకి. మరి ఈ ఆదర్శాన్నే ఈ లిక్కర్ పాలసీనే మీరు భారతదేశం అంతా కూడా పెట్టదలుచుకున్నారా అని మేము అడుగుతున్నాం. ఇవాళ స్వయంగా ఇక్కడ తెలంగాణలో రూపొందించినటువంటి లిక్కర్ పాలసీని ఎగ్జాంపుల్గా చూపించుకుంటా ఢిల్లీకి పోయి అదే పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి కూతురే ఉన్నది అంటే వాళ్ళ ఎంత అరాచకం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. వీళ్ళు భారతదేశం మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి ఎట్లా కంకణం కట్టుకొని పోతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మీది నుంచి మా పార్టీ అధ్యక్షులను అరెస్ట్ చేస్తారు, మా పార్టీ కార్యకర్తలను కొడతారు, మా వెహికల్స్ మీరు వాళ్ళకు కొడతారు, మా ఫ్లెక్సీలు మీరు చించుతారు. ఇవి సరిపోవు అని చెప్పి మీది నుంచి పోలీస్ యంత్రాంగాన్ని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని ఇవాళ కేవలం మీ లిక్కర్ మాఫియా నుంచి డైవర్ట్ చేయడం కోసం ప్రజా సంగ్రామ యాత్రను కూడా అడ్డుకుంటాం, అనుమతి లేదు అని మీరు చెప్పడానికి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇన్నాళ్లుగా సాగినటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు మీరెందుకు అడ్డుకోలేదు? మరి 3 దఫాలుగా జరుగుతున్నటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్రలో భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా తానుగా శాంతియుతంగా జరుపుకుంటూ పోయిందే తప్ప ఎక్కడన్నా మేము విద్వేషాలు రెచ్చగొట్టినామా? జనగామ జిల్లాకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ గూండాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరంతా కలగలిసి కట్టువగలిసి ఆనాడు జనగామ జిల్లాలో ఎంటర్ అయిన రోజే దేవురుప్పల దగ్గర కూడా మాపై దాడి చేసేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆ రోజు కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని తరిమిండ్రు. రెండో ప్రజా సంగ్రామ యాత్రలో కూడా మహబూబ్ నగర్ లో, అలంపూర్లో మీరు అట్లాంటి పని చేస్తే ఆ రోజు కూడా మిమ్మల్ని తరిమిండ్రు. ఈ రోజు కూడా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ గూండాలు దాడికి వస్తారు అనేటువంటి తరుణంలో వాళ్లను నిలువరించ చేతగాక ఇవాళ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వాళ్ళని కట్టడి చేయడం చేతగాక శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నా చేస్తున్న మా పార్టీ అధ్యక్షుల వారిని అరెస్ట్ చేసినారు. ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రకు కూడా మేము అనుమతించము అని చెప్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎవరైతే ఫ్లెక్సీలు చింపినరో వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి. అంతేగాని ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తామంటే ఇది అన్యాయం, ఇది అప్రజాస్వామికం. ఇవాళ మా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి చూస్తే మీ తరం కాదు, యథావిధిగా ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుంది అని చెప్పి మా పార్టీ అధ్యక్షులు, మా రాష్ట్ర కమిటీ కూడా వెల్లడి చేసింది. దయచేసి పోలీస్ యంత్రాంగం కూడా ఇంకొక ఏడాదిన్నర ఉన్నది కావచ్చు ఎన్నికలు, ఈ సమయం కోసం మీరు ముఖ్యమంత్రి గారి మోచేతి నీళ్లు తాగవలసినటువంటి అవసరం లేదు, వారికి భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు. రాబోయేది భారతీయ జనతా పార్టీయే కాబట్టి మీరు మీ డ్యూటీని మీరు చేయండి, మీరు మీ చట్ట పరిధిలో చేయండి, మీరు న్యాయాన్ని కాపాడండి. ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా నిలవాలి అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నాం, ఏ లిక్కర్ పాలసీతోటైతే, ఏ మద్యపాన విధానంతోటైతే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారో, ఇవాళ తాగుబోతుల రాష్ట్రంగా చేసినారో, మహిళల పైన అత్యాచారాలు చేసే రాష్ట్రంగా చేసినారో, మీ సొమ్మునంతా కూడా ఎట్లా దోచుకుంటున్నారో దేశం మొత్తం మీద కూడా పడి అదే పని చేయబోతున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా పెడుతున్నారు అంటే ఇవాళ తెలంగాణలో కూడా డెఫినెట్గా స్కామ్ జరిగినట్టే లెక్క, ఇక్కడి సొమ్ము కూడా కేసీఆర్ గారి కుటుంబానికి వెళ్ళినట్టే లెక్క. కాబట్టి ఈ మాఫియాలు, ఈ స్కామ్లకు చరమగీతం పడాల్సిన అవసరం ఉంది. ఈ లిక్కర్ స్కామ్ పైన ఖచ్చితమైనటువంటి విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఈ లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఉన్నటువంటి అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ కుట్రలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నాం. మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు యథావిధిగా ప్రజా సంగ్రామ యాత్రను చేసి తీరుతారు. అది రేపు ఉదయమా సాయంత్రమా ఖచ్చితంగా చేసి తీరుతారు. తెలంగాణ ప్రజానీకం కూడా వారి యాత్రకు సహకరించి మీరు కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలగలిసి ప్రజల దగ్గరికి పోయి ఈ యాత్రను కొనసాగిద్దాము అని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.